गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు అనేకమైనటువంటి దివ్య మహిమలను మనకు చేశారు. అనేకమైనటువంటి వారు కేవలం వారి మహిమలను మాత్రమే ప్రస్తుతిస్తూ ఉంటారు. అవన్నీ గౌరవించవలసినవే. దానితో పాటుగా వారు అపారమైనటువంటి జ్ఞాన సంపదను మనందరికీ అందించారు. అనేకమైనటువంటి విషయాలు లోకానికి వెల్లడించినటువంటి మహాజ్ఞాని మరియు గొప్ప వేదాంతి. ఈ యొక్క లోకము సంరక్షించబడాలి, అందరూ కూడా సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా ప్రేమతో ఉండాలని మైత్రీం భజతాం అనేటువంటి కీర్తనను ఐక్యరాజ్య సమితిలో శిష్యురాలైనటువంటి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ ద్వారా పాటించినటువంటి ఘనత మహాస్వాముల వారిది. అలానే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాలకుల నుండి పోషించబడేవారు అందరూ కూడా దేశం కోసం కృషి చేయాలనేటువంటి విషయం అనేక మార్లు వారు దర్శింపచేశారు. కలకత్తాలో ఉన్నప్పుడు మిడ్నాపూర్ అనేటువంటి ప్రదేశం, అది సంపూర్ణంగా దేశభక్తి ఉన్నటువంటి ప్రదేశం. మొట్టమొదటిసారి కాంచి పరమాచార్య స్వాముల వారు కాశీకి వెళ్ళే సందర్భంలో మిడ్నాపూర్కి వెళ్ళారు. అప్పటికి ఇంకా మన స్వాతంత్రం రాలేదు, బ్రిటిష్ పాలకుల చేతిలో ఉంది. అనేక మంది దేశభక్తులు వెళ్ళి కాంచి పరమాచార్యను స్వాముల వారిని మిడ్నాపూర్ను దర్శించవలసిందిగా ప్రార్థించారు. దేశభక్తి అందరిలో పెరగాలనే ఉద్దేశంతో పరమాచార్య స్వాముల వారు అట్టి కష్టకాలం అనగా విరోధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మిడ్నాపూర్ వెళ్ళారు. వారు వస్తున్నారని దేశభక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, వైభవంగా వారిని స్వాగతం చేశారు. నగరమంతా కూడా తోరణాలు కట్టారు, మేళ తాళాలతో విజృంభణంగా వారిని స్వాగతం చేశారు. మిడ్నాపూర్లో అనేక మంది దేశభక్తులను అప్పుడు చెరసాల పాలు చేసినటువంటి కాలంలో వారు కూడా శ్రీవారిని దర్శించుకోవాలని పై అధికారులు విన్నవించుకోగా సరైన ఒప్పుకున్నారు. అయితే ఒక ఒప్పందం ఏంటనగా, 1 గంట సేపట్లో వారు తిరిగి రావాలి, లేకపోతే వెనకల పంపించిన వారి ద్వారా మిమ్మల్ని తూటాలతో కాల్పించబడుతుందని. వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మహాస్వామి వారి దర్శనం మరియు వారి సందేశం పొందాలనే ఉద్దేశంతో చెరసాల నుండి శ్రీవారిని దర్శనానికి వచ్చారు. వచ్చిన వారి నుండి కోరింది ఏంటి? మన దేశానికి స్వతంత్రం రావాలని. మహాస్వాముల వారు తమ తపస్సునంతటినీ కూడా దేశ సేవకు, దేశభక్తికే వినియోగించారు. వారి దీవెన తప్పక ఫలిస్తుంది. వారు చెప్పారు, తప్పక మనకు స్వతంత్రం వస్తుంది, శాంతియుతంగా వస్తుంది, అందరూ ముందు లోకం బాగుంటుంది భారతదేశం అని చెప్పారు. అదేవిధంగానే వారి దివ్య దీవెనలతో మనం
నేడు స్వాతంత్ర గాలును మనం పీలుస్తున్నాం. మరియు నాటి కాలంలో ఉన్నటువంటి అనేకమైన రాజకీయ ప్రముఖులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అది కాకుండా దేవాలయాలు, ధార్మిక క్షేత్రాలన్నీ కూడా పరిరక్షించబడాలని రాజ్యాంగంలో అనేక మార్పులు చేయడం కోసం ఒక సమితిని కూడా వారు ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. కావున కేవలం కాంచి పరమాచార్య ఈ లోకంలో అనేక మందిని కుటుంబాలకు వారు ఆశీస్సులు అందించిన మాట సత్యం. వారు ఒక్కొక్కసారి అనేవారు, నా దగ్గర కేవలం కొందరు